ఉంది దీనికి వెళ్ళి చూపిస్తామండి. ఇట్లా పెట్టుకున్నాను, ఇట్లా భర్త కట్టుకునేటప్పుడు ముందు ఎండ్ ఆఫ్ కవర్ మీద వాళ్ళ టూ అడ్రస్, మనం ఏ కోర్టు నుండి వెళ్తున్నాం మన ఫ్రమ్ అడ్రస్, ఆ కోర్టు అడ్రస్సు, దాంతోపాటు దానికి ఇప్పుడు రిజిస్టర్ పెరిగింది కాబట్టి ఆర్పి 40 రూపాయల స్టాంపు, సెండర్స్ అడ్రస్ ఎవరైతే పంపుతున్నారో ఆ కోర్టు అడ్రస్సు, అలాగే అడ్రస్ 2 కాడ ఎవరికి వెళ్ళాలో రెస్పాండెంట్ 1 అడ్రస్సు, ఎంతమంది రెస్పాండెంట్ ఉంటారో అంతమందికి, తర్వాత రెస్పాండెంట్ 2 ఉంటాడు కాబట్టి ఆ 2 అడ్రస్సు, ఫ్రమ్ అడ్రస్ మంది, యథావిధిగా ఆర్పీలు, అలాగే సెండర్ అడ్రస్ వెళ్ళాల్సింది. తర్వాత సమన్ కాపీలు ఒక్కొక్క అడ్రస్కి 3 వచ్చే విధంగా పెట్టుకోవాలి. సమన్ కాపీని ఆ కోర్టు వాళ్ళ అడ్రస్సు, ఇక్కడ పిటిషనర్ అయితే పిటిషనర్ అడ్రస్, బట్ రెస్పాండెంట్ దగ్గర ఎంతమంది ఉన్నా కానీ మొదటగా రెస్పాండెంట్ ఎవరు ఉంటారో వాళ్ళ అడ్రస్ పెట్టి వెళ్ళాల్సిన అడ్రస్ R1 అయితే R1, R2 అయితే R1, R3 అయితే కింద రాసుకోవాలి. ఈ యొక్క కాపీల మీద ప్రతి ఒక్క దాని మీద అడ్వకేట్ ఎవరైతే వకాలతా ఇస్తారో వాళ్ళ సైన్ పెట్టించుకోవాలి. సేమ్ అలాగే R2కి సమన్లు ఫిలప్ చేసుకోవాలి 3 కాపీలు, అలాగే అడ్వకేట్ వాళ్ళ సంతకం పెట్టించుకోవాలి. తర్వాత మనం పిటిషన్ ఏదైతే కోర్టులో ఫైల్ చేస్తామో ఆ పిటిషన్ కాపీని ఎంతమందికి అయితే అన్ని సెట్లు జిరాక్సులు తీయించుకోవాలి. దాని మీద మన అడ్వకేట్ గారి సంతకం పెట్టించాలి. అన్ని సెట్లు తీయించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ, మనం కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉంటుందో అన్ని కాపీలు, ఇప్పుడు నేను 2 పంపిస్తున్నాను కాబట్టి 2 ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టాను. 2 ఎఫ్ఐఆర్ కాపీలు పెట్టిన తర్వాత ప్రాసెస్ మెమోలో వెళ్ళాల్సిన రెస్పాండెంట్ 1, రెస్పాండెంట్ 2కి వెళ్ళాలి కాబట్టి వాళ్ళ అడ్రస్లు, అలాగే మనం 2 ఆర్పీలు కట్టాం కాబట్టి 240, అలాగే ప్రాసెస్ ఫీజు 100 రూపాయలు కట్టాం. వెళ్ళాల్సిన దూరాన్ని బట్టి మనం కట్టుకోవాల్సి ఉంటుంది, అది 100 రూపాయలు. సేమ్ ఈ ప్రాసెస్ మెమోని ఫిలప్ చేసుకొని దీనికి వెనకమాల మనం ఆ యొక్క స్టాంపులు, కోర్టు ఫీ స్టాంపుల్ని వెనకమాల అంటించుకొని ఈ ప్రాసెస్ మెమోలో మన లోగో ఉండేటట్టుగా వాళ్ళ పైన కింద అడ్రస్ని, ప్రాసెస్ మెమో కేసు నెంబర్ని ఫిలప్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్ డిలే కండెంపిటేషన్, ఎన్ని రోజులైతే లేట్ అవుతుందో ఆ డిలే కండెంపిటేషన్ వేసుకొని ఎన్ని రోజులు లేట్ అవుతుంది, ఇది 45 రోజులు లేట్, 45 రోజులు నేను రాశాను మన అడ్వకేట్ అడ్రస్, ఎవరొకరి చేత మనం అటెస్టేషన్ చేయించుకొని ఫిలప్ చేసుకొని దీని మీద ఖచ్చితంగా 2 రూపాయల స్టాంప్ అనేది అంటించాలి. అన్ని రోజులు లేట్ అవుతుంది అన్ని రోజులు ఫిలప్ చేసుకొని ఆ తర్వాత సేమ్ యథావిధిగా పైన మన జిఎస్ఆర్ లోగో కింద అడ్రస్ రాసుకొని దీని మొత్తాన్ని మనం ఫైల్ చేసుకోవాలి. మనం పత్తా కట్టి రెండోసారి ఫ్రెష్ నోటీస్ ఇష్యూ చేసుకోవాలంటే ప్రొసీజర్ అయితే ఇది. ఓకే.